సాతానుగాడు పక్కకు వచ్చి అంటాడు, నువ్వు మంచోడు కాదు, నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, నీ ప్రార్థన ఆయన వినడు అంటూ ఉంటాడు. దేవుడేమో ప్రేమతో, ఇదిగో నువ్వు మంచోడువని కాదురా, నా దయను బట్టి ఇస్తున్నా, తీసుకో, బ్రతుకు. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. అందుకే దుష్టుడు చెప్పే మాటలు మనం వినొద్దు, 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 వినడానికి నిరాకరించాలి. డోంట్ అలౌ ఎనీ నెగటివ్ థాట్స్ ఇన్ టు యువర్ మైండ్ వెన్ యూ అటెంప్ట్ టు ప్రే. నువ్వు ప్రార్థించడానికి పూనుకున్నప్పుడు ఎలాంటి వ్యతిరేక తలంపులు నువ్వు మనసులోకి రానివ్వకూడదు. నేను ఎలాగున్నానో అలాగే దేవుని దగ్గరికి వస్తాను, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగుమని అడుగుతాను. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. దోషములన్నీ వెతికి వెతికి చూసేవాడు కాదు. యోబు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు యోబు స్నేహితుడు జోఫరు. యోబు 11వ అధ్యాయములో నయమాతీయుడైన జోఫర్ ఇలాగ అంటున్నాడు. 6వ వచనం చివరి భాగములో, యోబు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొను. ఇదెంతో సత్యం. దేవుడు మన దోషాలన్నీ చాలా స్ట్రిక్ట్గా, పర్ఫెక్ట్గా అన్నీ ఒక్కొక్కటి కోడిగుడ్డు మీద ఈకలు బీకడం అంటారు. జరిగినవి, జరిగిపోయినవి, జరగబోతున్నవి, మనం చేద్దాం అనుకుంటున్నవి, హృదయ తలంపులు, అన్ని రంగాలలో మన జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎత్తి చూస్తే ఎవడు నిలబడలేడు. మన దోషములలో చాలా భాగాన్ని దేవుడు చూచి చూడనట్టు ఊరుకునే దేవుడు. దేవుడి దగ్గర ఈ లక్షణం కూడా ఉంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎంత గొప్ప దేవుడండి! మనందరి జీవితాల్లో మన దోషములను దేవుడు చూసి చూడనట్టుగా ఉంటున్నాడు. ఆయన నిత్యము కోపగించే దేవుడు కాదు. చూసి చూడకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు? పాపముతో ఆయన రాజీ పడిపోయాడా? పాపమును చూసి అసహించుకోవడం మానేశాడా? కానే కాదు. ఆయన అతి పరిశుద్ధుడు, పాపమును అసహించుకునే దేవుడు. కానీ కొంచెం టైం ఇస్తే ఈ వ్యక్తి మారు మనసు పొందుతాడేమో అని మన పరువు కాపాడుతున్నాడు ఆయన. వీడు ఏడ్చి కన్నీళ్లతో ఏకాంతంగా ప్రార్థనా సన్నిధిలో, ప్రార్థనా గదిలోకి వస్తాడేమో, గుండెలు పగిలేలా రోధిస్తాడేమో, పాపాలు ఒప్పుకుంటాడేమో, అప్పుడు క్షమించేద్దాం, కడిగేద్దాం, శుద్ధి చేద్దాం అని దేవుడు ప్రతిసారి నువ్వు కాలు జారినప్పుడల్లా, తొట్టిల్లినప్పుడల్లా వెంటనే పెద్ద పంచాయతీ పెట్టడం లేదు ఆయన. నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తావని ఎదురు చూస్తున్నాడు. నీ ఇష్యూ పబ్లిక్ చేయడం లేదు ఆయన. రారా నాయనా, మారు మనస్సు పొందు బాబు, నా కుమార్తె నువ్వు మారు మనస్సు పొందు అని ఆయన ప్రేరేపిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. మనలోని దోషములను క్షమించడానికే కదా కృప. మనలో దోషములు ఉంటేనే కదా క్షమాపణ కావాలి. 130వ కీర్తనలు చెబుతున్నాడు, దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఇశ్రాయేలు ఆశ పెట్టుకో, కృప కోసం ఆశ పెట్టుకో అంటే మనం యోగ్యులను కాకపోతేనే కదా, అయోగ్యులమైతేనే కదా కృప కావాలి.
ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అంటే మనం ఏదో తప్పటడుగులు వేసి ఉంటేనే కదా క్షమించేది అవసరం. కానీ ఏదైనా ఒకవేళ దేవునికి మనకు మధ్యలో ఏదైనా అడ్డుగా ఉన్నదని మనస్సాక్షి చెబుతుంటే మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, క్షమాపణ కొరకు వేడుకోవాలి, యేసు రక్తధారలో కడుక్కోవాలి. మరలా ఆయన కృపను పొంది మనం మన ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధిలో తెలియజేయాలి. అలా ప్రార్థన చేస్తే సూర్యోదయము తూర్పున ఉదయించటము ఎంత ఖాయమో, మనం అడుగుతున్న విన్నపములకు జవాబు రావడం అంతకన్నా ఖాయం.